ఆ 11వ అధ్యాయం యెషయా పత్రిక, యెషయా ప్రవచన గ్రంథము అందరికి తెలిసినది కానీ చదువుతాను. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరు నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయం అతనికి ఇంపైన సువాసనగా ఉంది. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినిన దాన్ని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి బీదలను తీర్పు తీర్చును, భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. తన వాగ్దండము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను సంహరించును, దుష్టులను చంపును. సో యెషయా ప్రవచన గ్రంథం 11వ అధ్యాయం మొదటి 4 వచనాలుగా పరిశుద్ధాత్మ దేవుని డిస్క్రైబ్ చేసిండ్రు. ఇప్పుడు క్రిస్మస్ సీజన్ లో పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఎందుకుందంటే, క్రిస్మస్ అకేషన్ మొత్తంలో సెంటర్ ఆఫ్ ఆల్ యాక్టివిటీస్ ఏంటంటే దేవుని ఆత్మ. ఎందుకంటే మరియమ్మకు యేసయ్య పుట్టినప్పుడు ఆ పరిశుద్ధాత్మ నిన్ను ఆవరిస్తుంది, అప్పుడు నీకు కుమారుడు పుడతాడు. పురుషుని ఎరగడానికి ఎట్లా పిల్లలు పుడతారు, అసలు ఒక జన్మ ఎట్లా జరుగుతుంది అంటే పురుష ప్రమేయం లేకుండా దేవుని ఆత్మ ద్వారా నువ్వు పిల్లని అంటావు. ఆ కుమారుడు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడుతుంది. సో మనం క్రిస్మస్ సీజన్ లో అంతా మెడిటేషన్ చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ముఖ్యమైన సెంటర్ ఆఫ్ ఆల్ యాక్టివిటీస్ తీసుకున్నప్పుడు క్రిస్మస్ కరెక్ట్ గా అర్థమవుతుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని క్వాలిటీస్ ఏదో యెషయా ప్రవచన గ్రంథం 11వ అధ్యాయం రాసింది. ఆ ఆత్మ ఏమంటుందంటే యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమైన ఆత్మ, ఆలోచనలు బలములకు ఆధారమైన, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించే ఆత్మ అతని మీద నిలుస్తుంటది. యెహోవా భయం అతనికి ఇంపైన సువాసన ఉంటది. యెహోవా యందు భయం కలిగితే అది ఆయన దేవునికి ఇష్టం అంటుంది. సో దేవుని క్వాలిటీస్ దేవుడు ఎట్లా జడ్జి చేస్తాడో అది మనకి ఇక్కడ చెప్తున్నాడు. దేవుని ఆత్మ, ఎందుకంటే మన మన వివేచన ఎట్లా ఉన్నది, మనం కరెక్టా కాదా, ప్రతి ఒక్కరి చేతిలో బైబిల్ ఉంటుంది, ప్రతి ఒక్కరు బైబిల్నే చదువుతున్నారు, ప్రతి ఒక్కరు వాళ్ళ మత గ్రంథాలు పట్టుకుని అదే కరెక్ట్ అంటారు. కానీ దేవుని ఆత్మ ఎవరి లోపల ఉంటుందో వాళ్ళకి ఈ క్వాలిటీస్ ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే కంటి చూపును బట్టి తీర్పు తీర్చరు, తాము వినిన దాన్ని బట్టి విమర్శ చేయరు. ఎందుకంటే దేవుని జడ్జిమెంట్ ఉంటుంది. దేవుని ఆత్మ గురించి రాసినప్పుడు రేపు ఫ్యూచర్ లో మనం దేవుని ఎదుర్కోబోతున్నాం కదా. యేసయ్య 2000 ఏళ్ల క్రితం వచ్చిండు, మనకు తెలియదు. మనం వచ్చిన 2000 ఏళ్ల క్రితం, మనకు ఒక సంవత్సరం 100 సంవత్సరాల క్రితం అయిందే తెలియదు. అంతకుముందు మోషే అబ్రహాం నుంచి మొదలు పెట్టుకుంటే ఆదాం నుంచి అందరూ కూడా మెస్సియా వస్తాడని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళు వెయిట్ చేస్తున్న దేవుడు మనము ఆల్రెడీ వచ్చిందని నమ్మే దేవుడు. వీటన్నిటి కూడా విశ్వాసం ద్వారా మనం నమ్ముతున్నాం. ఆ యేసు ప్రభువు నిజంగా దేవుని కుమారుడై ఆయన ద్వారానే జరుగుతున్నాయి చేయడానికి, ఆయన ఆత్మ ద్వారానే జన్మించిండని నమ్మాలి. సో త్రిత్వంలో ఉన్న ముఖ్యమైన ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఏంటంటే దేవుని ఆత్మ. మన లోపల కూడా దేవుని ఆత్మ ఉన్నదని నమ్మడానికి కారణం ఏంటంటే దేవుడు సృష్టించినప్పుడే చెప్తాను, మనము మనలాగా మన రూపంలో ఒక మనిషిని తయారు చేద్దాం అన్నప్పుడు దేవుడు ఆయన లోపల నోటి ఊపిరి ఊదుతాడు. ఊదినప్పుడు ఆయన జీవాత్మ. ఆయన దేవుని నోటి ఊపిరి అనేది దేవుని ఆత్మకు సంబంధం. తండ్రి కుమార పరిశుద్ధాత్మలలో పరిశుద్ధాత్మకు ఉన్న ఒక టైటిల్ అదండి. ద బ్రెత్ ఆఫ్ గాడ్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆయన ఆత్మ మూలనే జరిగింది. అందుకన్నా చూడు, నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును, భూనివాసులు దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును, తన వాగ్దండము చేత లోకమును కొట్టును అంటుంది. ఇది చేసేది యెహోవా ఆత్మ. యెషయా అంటే తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును అంటుంది.
పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపాలంటే దేవుడు అది. పెదవులతోటి ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడైన. వాక్యము వేరే, ఊపిరి వేరే. పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును అంటున్నాడు. దేవుని ఆత్మకు అంత పవర్ ఉంటుంది. అటువంటి పరిశుద్ధాత్మ లేకుండా క్రిస్మస్ చేసేటోళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. పరిశుద్ధాత్మ ద్వారానే యేసు ప్రభు పుట్టిండు. యేసు ప్రభు ద్వారా కృపా సత్య సంపూర్ణుడైందంటే అదే అన్నమాట. అది యేసయ్య యోహాను రాసినప్పుడు రాస్తాడు. యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు యేసయ్యని టెంప్ట్ చేస్తాడు సాతాను. చేసినప్పుడు లూకా సువార్త 4వ అధ్యాయంలో ఉంటది. 4:18 ఉంటది అది. ప్రవక్త అయిన యెషయా గ్రంథం అందు ఆయన యేసయ్య చేతిలో ఉంటుంది అనమాట. సమాజ మందిరంలోకి యేసయ్య పోయినప్పుడు ఆయన చేతికి ఒక ఇస్తుంది. ఇచ్చినప్పుడు యెషయా ప్రవచన గ్రంథం వస్తుంది. అందులో ఏముంటుందంటే, ప్రభువు యెహోవా ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువర్తమానం ప్రకటించడంతా ఉంది. యేసయ్య అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నామంట. నేడు ఈ వాక్యము నా లోపల నెరవేరింది మన మధ్యలో అని యేసయ్య. యెషయా ప్రవచించిన ప్రవచనము ఇప్పుడు నెరవేరిందని యేసయ్య అప్పుడు డిక్లేర్ చేస్తారు. అది చేయక ముందు యేసయ్య దేవుని ఆత్మ సంపూర్ణుడై ఉండడానికి గుర్తు ఏముంటదంటే 4వ అధ్యాయం ఉంటుంది లూకా సువార్త. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను దిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యంలో నడిపింపబడింది. తర్వాత యేసయ్య పరిశుద్ధాత్మ చేతనే ప్రేరేపించబడ్డాడని ఉంటది. ఆత్మనే నడిపిస్తుంది. నడిపించినప్పుడు పోయినప్పుడు 40 దినం సైతాన్ తోటి శోధింపబడతాడు. శోధింపబడ్డప్పుడు తర్వాత యేసయ్య చూడండి 14వ వచనంలో ఉంటుంది. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళాను. ఆ గలిలయకు వెళ్ళినప్పుడే అక్కడ సమాజ మందిరంలో ఉన్నప్పుడు యెషయా గ్రంథం తీసినప్పుడు ప్రభు అయిన యెహోవా ఆత్మ నా మీద వచ్చి ఉన్నదంటే ఈ ఆత్మనే నేను ఇప్పుడు నెరవేరింది అని చెప్తాడు. సో యేసయ్య పుట్టింది ఏ విధంగా అంటే పరిశుద్ధాత్మ ద్వారా పుట్టింది. యేసయ్య సైతాన్ని జయించిందంటే ఆత్మపూర్ణుడై తీసుకుపోయి ఆత్మ ద్వారానే జయిస్తాడు. సో ఈ ఈ ఈ ప్రవచనాలన్నిట్లలో మనం ముఖ్యంగా కనుక్కోవాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య లోపల సంపూర్ణంగా ఉండబట్టే యేసయ్య దేవుని కుమారునిగా గొప్ప కార్యాలు చేయగలరు. అది పక్కకు పెడితే మన యేసయ్య మనలా మనుషులు అయిపోతున్నాం. ఇది మనకెందుకు తెలుస్తుందంటే ఇప్పుడు మనకు కూడా అదే ఆత్మను దేవుడు అనుగ్రహించిన. యేసయ్య ఆరోహణం అయిపోయినప్పుడు మళ్ళీ అంటాడు అనమాట. వేరొక ఆదరణకర్తను ఆయన సర్వసత్యం ఉంటాడు. నాకంటే గొప్ప కార్యాలు కూడా చేయగలుగుతాడు ఆ ఆత్మ. ఆ దేవుని ఆత్మను దయ్యముల ఆత్మను గుర్తుపట్టాలి ఎట్లా అంటే నన్ను మహిమపరుస్తుంది. యేసు దేవుని కుమారుడని ఒప్పింపజేసేదే దేవుని ఆత్మ. కాకుంటే మిగతా అంతా కూడా దేవునికి విరోధమైన ఆత్మ, దురాత్మలు ఉంటాయి కదా. ఇప్పుడు సంఘంలో కూడా మనం అందరం చేసే పనులతోటి సమాధానకరమైన ఆత్మ కలిగించు ఐక్యత అని ఎందుకు అంటున్నాం అంటే సంఘాలు విడిపోతున్నాయి. అందరం మంచోళ్ళే కనుక అందరం దేవుని వాక్యం రొట్టె విరుస్తున్నాం కానీ సంఘాలు విడిపోతున్నాయి. దాని రిజల్ట్ చూస్తే ఏ ఆత్మ పనిచేస్తుంది మన సంఘాలను అర్థం. సో ఆత్మ ప్రేరేపణ కలిగినప్పుడు చేసినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. దేవునికి మహిమ కలగకుండా ఏది ఉంటుందో అది దురాత్మ అన్నట్టు. ఈ ఆత్మకి ఎంత పవర్ ఉంటుంది అంటే ఆ ఆత్మతోటి దుష్టులను సంహరిస్తాడు అని అంటారు. దేవుడు జడ్జిమెంట్ చేసినప్పుడు పనిష్ చేసినప్పుడు వాడేది అదే ఆత్మ. పరిశుద్ధాత్మ దేవుడు మనకు కనబడతలేడు కానీ పరిశుద్ధాత్మ దేవుడు చేసే ఒక ఎక్స్ట్రాడినరీ వర్క్ ఏంటంటే ఆయన నోటి ఊపిరితో ఇట్లా శత్రువులను సంహరిస్తాడు అంటాడు. తెస్సలోనికలో ఉంటుంది మనకు. అది పౌలు రాస్తాడు. సెకండ్ కమింగ్ అప్పుడు జరిగే విషయాలు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. పరిశుద్ధాత్మ గురించి మన సంఘాలల్లో ఎక్కువ మంది అంటే మరి పెంతెకొస్తలు వచ్చినాక పరిశుద్ధాత్మ ఒక విధంగా నెగిటివ్ అయిపోయింది. కానీ ఆత్మ సంబంధమైన యాక్టివిటీస్ మన బ్యాప్టిస్ట్ అండ్ మెన్నైట్ సంఘాలలో తక్కువ కావడానికి కారణం ఏంటంటే అసలు ఆత్మ చేసే పనుల గురించి మాట్లాడతలేదు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో ఉంటది 5వ అధ్యాయం చివరి అధ్యాయంలో ఉంటది. ఏముంటదంటే
చివరి అధ్యాయం 18, 19. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండండి. మొదటి తెస్సలోనిక 5:18, 15, 16, 17, 18 కలిసే ఉంటాయి. ఎల్లప్పుడు మేలైన దాన్ని అనుసరించి నడుచుకోండి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండండి. ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగూ చేయుట యేసుక్రీస్తు మీ విషయంలో దేవుని చిత్తము అంటుంది. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటుంది. ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి. ప్రార్థన ఎడతెగక ప్రార్థన చేయాలి. ఆత్మను ఆర్పకుడి అని తర్వాత ఉంటుంది. ఇవి చేయనప్పుడు ఆత్మ ఆరిపోతుంది మనలో. ఎప్పుడు సంతోషంగా ఉండాలి, ఎప్పుడు ఎడతెగక ప్రార్థన చేయాలి, ప్రతి విషయం అందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది మనకు కష్టమైన పని. దేవుడు కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి మనం కృతజ్ఞత చెప్పలేము. మనకు చాలా ప్రియులైన ఎవరైనా చనిపోయినప్పుడు, వాళ్ళు రోగం మీద ఉన్నప్పుడు కానీ, మనం కూడా ఏదైనా చేసినప్పుడు అందరూ నిందలు వేస్తుంటారు. అప్పుడు ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆత్మను ఆర్పకుడు అని ఎందుకనంటే, ఇవి చెల్లించకపోతే మన లోపల ఆత్మ ఆరిపోతుంది. పరిశుద్ధాత్మ దుఃఖపరచకుడి అని అంటారు. దావీదు అందుకనే తప్పు చేసినాక దావీదు లోపల నుంచి దేవుని ఆత్మ దూరం అయిపోతుంది. దావీదుకి ప్రార్థన చేసినప్పుడు అంటాడు, కీర్తనలు ఉంటాయి, అందరికి తెలిసింది. ఇది 51, 51వ కీర్తనలు ఉంటుంది. నా లోపల ఆత్మని దూరముగా అని చెప్పని ప్రార్థనిస్తుంది. 51వ కీర్తన ఉంటుంది. 11వ వచనం ఉంటుంది, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా యుద్ధ నుండి తీసివేయకము. తర్వాత ఉంటాయి, నీ రక్షణానందం నాకు బనలా పుట్టించము అంటుంది. సో మన రక్షణానందం కావాలంటే పరిశుద్ధాత్మ మన లోపల ఉండాలి. పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన పరిశుద్ధాత్మ తీసివేయకుము అని అంటుంది. వాళ్ళ తెస్సలోనికీయులు ఏమన్నారు, ఆత్మను ఆర్పకుమని. ఆత్మను ఆర్పేదేమో మనం చేసే పని. పరిశుద్ధాత్మను తీసివేయకుమని దేవుని నడుపుతాడు. దేవుడు ఎప్పుడు తీసేస్తాడు అంటే, దేవునికి వ్యతిరేకంగా మనం పనిచేసేటప్పుడు దేవుని ఆత్మను తీసేస్తాం. అప్పుడు మనకు తప్పు రైట్ అని ఏమనిపించదు. ఎందుకంటే వివేచన వరం కలిగిన ఆత్మ మన లోపల ఉండదు. అందుకే యెషయా గ్రంథంలో చెప్పింది, ఆ ఆత్మ ఎటువంటి నీతిని, ఏదో కంటి చూపును బట్టి తీర్పు తీర్చడు, విన్న దాన్ని బట్టి తీర్పు తీర్చడు. ఇటువంటి డిసిషన్ మేకింగ్ అంతా కూడా దేవుని ఆత్మ ఉన్నప్పుడే వస్తుంది. ఆత్మకు ఎవరు నేర్పగలుగుతాడు అని అంటారు. అసలు హూ కెన్ టీచ్ దట్? మంచి వర్డ్ ఏముంటదంటే, యెషయా 11వ అధ్యాయం దేవుని ఆత్మ గురించి మాట్లాడుతుంది. యెషయా ప్రవచన గ్రంథంలో 40వ అధ్యాయంలో ఉంటుంది, 13వ వచనంలో, యెహోవా ఆత్మకు నేర్పిన వాడు, ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధించిన వాడు. ఆ యెహోవా ఆత్మ గురించి మాట్లాడుతూ, ఎవని యుద్ధ ఆయన ఆలోచన అడిగి ఆయనకు వివేకము కలుగజేసిన వాడు, న్యాయ మార్గమును గూర్చి అతనికి నేర్పిన వాడు, ఆయనకు జ్ఞానము అభ్యసింపజేసిన వాడు, ఆయనకు బుద్ధి మార్గం బోధించిన వాడు. దేవుని ఆత్మలో ఉన్న క్వాలిటీస్ అన్నమాట. అసలు ఆ దేవుని ఆత్మకు నేర్పిన వాడు, ఆయనకు మంత్రి అయ్యి ఉన్నాడు. హూ ఈస్ ద మినిస్టర్ ఆఫ్ ది స్పిరిట్ అన్నమాట. ఎంత పెద్ద రాజు అయినా కూడా ఆయన మంత్రి ఎందుకు ఉంటాడు అంటే, ఆలోచనలు చెప్పడానికి ఉంటాడు. దేవుడు కూడా ఆయన దగ్గర పరలోక రాజ్యంలో ఆయనకు ఒక ఆలోచన సభ ఏర్పరచుకున్నాడు. మనం కూడా ఆలోచించినప్పుడు కొంతమంది అడ్వైస్ తీసుకుంటాం. అట్లా మన పరిశుద్ధాత్మ దేవుడే అడ్వైజర్ కావాలి. ఆయనకు నేర్పేటోడు ఎవడు లేడు కాబట్టి ఆయననే మనకు నేర్పుతాం. అప్పుడు మనం వివేచన కలిగి పనిచేస్తాం. ఆ ఆత్మ చేసే ఎంత పవర్ఫుల్ వర్క్ అండ్ మినిస్ట్రీ అంటే, ఆ ఆత్మను రేపు దేవుని సన్నిధిలో మనం నిలబడ్డప్పుడు, దేవుడిని జడ్జిమెంట్ చేసినప్పుడు దేవుడు ఏ విధంగా జడ్జి చేస్తాడంటే ఆయన ఆత్మ ద్వారానే చేస్తాడు. అందుకే మనకు ఆత్మనిచ్చిన, వివేచన వరం కలిగిన ఆత్మనిచ్చిండు. అందుకే మనం కూడా జడ్జి చేయాలి. తీర్పు తీర్చకూడని సంఘాలను అక్రమాలు జరుగుతుంటే కూర్చొని సైలెంట్ గా కూర్చుంటారు. కొరింథీ పత్రిక అందుకే పౌలు కరెక్ట్ గా రాస్తాడు, లోకాన్ని తీర్పు తీర్చడానికి నీకు కాదు కానీ సంఘంలో దేవునికి వ్యతిరేకంగా ఉన్నదాన్ని వెలివేసి అంటారు.
సంఘంలో అక్రమాలు జరుగుతుంటే వానికి సపోర్ట్ చేస్తే అది పాపమే అని అంటారు. ఒకటి తెలిసి నీకు కరెక్ట్ అని తెలిసి కరెక్ట్ చేయకపోతే పాపం అని. అది రైట్ రాంగ్ గా డిసైడ్ ఎట్లా చేస్తారు? వివేచన కలిగి ఉండాలి. ఆ వివేచన వరం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆత్మతోటే వస్తుంది. సో లోకం రీతిగా మాట్లాడినప్పుడు వివేచన వేరే ఉంటుంది. అందుకని ఆయన నోటి మాటతో ఏది మాట్లాడుతుంది విని డిసైడ్ చేయకూడదు. కంటి చూపుతో ఏది కనిపించిన దాన్ని బట్టి నువ్వు డిసైడ్ చేయాలి. నీతితోటే డిసైడ్ చేయాలి. ఆ డిసిషన్ మేకింగ్ వచ్చినప్పుడే దేవుని కొరకు మనం నిలబడగలం. ఆ ఆత్మ ఉండబట్టి అందరూ గొలియాతును అంత పెద్దగా చూస్తే దావీదు తల మీద ఒకటే దాన్ని కొట్టగలుగుతా వాడు పడిపోతా అనుకుంటారు, అక్కడనే కొడుతుంది. అటువంటి ఆత్మ ఉండబట్టి మోసే అయిన కానీ యెహోషువ అయినా కూడా వాళ్ళ రోజుల వారు వచ్చినప్పుడు 12 మంది మాట్లాడితే 10 మందిని పక్కన పెట్టి ఇద్దరిని తీసుకుంటారు. వీళ్ళందరూ తప్ప ఇద్దరే రైట్. ఆ డిసిషన్స్ ఎట్లా వస్తాయి? అది దేవుని ఆత్మ నడిపింపు లేకుంటే రాదు. అందుకని కోరహు అసంతోడు మొత్తం ఒక టీం అంతా తయారు చేసి మోసేకి ఎదురు అయితే మోసే ఖచ్చితంగా ఎవరికి యెహోవా పక్షంలో వాళ్ళకి దిక్కురండి, యెహోవా పని చేస్తారు అక్కడ. అప్పుడు భూమి మొత్తం వాళ్ళు కర్నూలు పర్వతం వెళ్ళినప్పుడు మోసం ఉదయంగా అంతమంది బయలుదేవతల ప్రవక్తలు ఉంటారు కానీ ఈయన యెహోవా దేవుడు ఛాలెంజ్ చేయాలి. ఆ డిసిషన్ తీసుకోవాలన్నప్పుడు తప్పకుండా దేవుని ఆత్మ మీద దిక్కంగా అప్పుడు ఆత్మ పని చేస్తారు. ఆ డిస్ట్రక్షన్ వాళ్ళని డిస్ట్రాయ్ చేయాలంటే తప్పకుండా ఆత్మనే చేస్తారు. దేవుడు దేవుడితోనే ప్రేమ. దేవుడు ప్రేమ దేవుడు డిసైడ్ చేయాలంటే ప్రేమతో చేస్తున్నాను. కాబట్టి ఇటువంటి ఎక్స్ట్రాడినరీ డిస్ట్రక్షన్ చేసేది దేవుని ఆయన ఊపిరి తోటి శత్రువులను సంహరిస్తాడు అని. అదే మీకు ఐగుప్తులో అనిపిస్తుంది. ఊపిరి ఒక గాలి వస్తుంది, మన తూర్పు నుంచి గాలి వచ్చినప్పుడు సముద్రం పాయలు డివైడ్ కావాలంటే రీజన్ అట్టు పెట్టిన అటువంటి ఆత్మ మనకు పనిచేస్తుంది. ఈ చివరి రోజు క్రీస్తుకు విరోధమైన వారు వచ్చినప్పుడు దేవుని ఆత్మని పనిచేస్తుంది. అది ప్రసవించిన గ్రంథంలో ఉంటుంది. అది చదివి మనం ఆత్మ వారిని వెళ్ళి ఉన్నది. దాంట్లో ప్రేమ, సంతోషం, సమాధానం, విశ్వాసం ఇవన్నీ కలిగి ఆ ఆత్మతో చేసే పని. స్టెఫెన్ కూడా పోయినప్పుడు స్టెఫెన్ మాట్లాడుతున్నప్పుడు దేవుని ఆత్మ ఆయన మీద ఉంటుంది కాబట్టి ఆయన మాట్లాడే అధికారం చూసి వాళ్ళు వండగలుగుతారు. ఎట్లా మాట్లాడగలుగుతారు? స్టెఫెన్ ఆత్మతో పరలోకం అంతా చూడగలుగుతారు. సో తెస్సలోనికీయులకు చివరి 2వ తెస్సలోనికీయులకు రాసిన ఒక ముఖ్యమైన విషయం జరిగినాక మనం క్లోజ్ చేస్తామని దేవుని ఆత్మ మీద మనం డిపెండ్ కాకపోతే క్రిస్మస్ కి మీనింగ్ లేదు. 2 తెస్సలోనికీయులకు ఉంటుంది 2వ అధ్యాయం 7వ వచనం, ధర్మ విరోధ సంబంధమైన మరొకటి పూర్తి కానీ ఇదివరకు అడ్డగించేవాడు మధ్య నుండి తీసివేయబడి వరకు అడ్డగించిన అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడింది. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వాడిని సంహరించి తన ఆగమను ప్రకాశం చేత నాశనం చేయింది. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వాడిని ధర్మ విరోధమైన వాడు సెకండ్ కమింగ్ జరిగే ఈవెంట్స్ గురించి మాట్లాడుతుంది. మొదట భ్రష్టత్వం సంబంధించి నాశనం పాత్రలు పాత పురుషులు బయలుపడుతున్నాయి కానీ ఆ దినం రాదు. ఏది దేవుడు అనబడిన ఏది పూజించబడిన దాని అంతటిని ఎదిరించి దాని అంతటి పైన వాడు తాను హెచ్చుకొని తాను దేవుడిని తాను కనపరుచుకుని దేవుని ఆలయంలో కూర్చున్నది కనుక ఏ విధంగా ఎవరైనా మోసపడుతుంది. సెకండ్ కమింగ్ 2వ రాకడ గురించి మాట్లాడినప్పుడు ఒక దేవునికి విరోధమైన వాటిని ఎట్లా నాశనం చేస్తుంది ఆయన నోటి ఊపిరి చెప్పండి. కాబట్టి ఇప్పుడు మనం ఆ దేవుని ఆత్మ మీద డిపెండ్ కాబట్టి మనం దేవుని ఆత్మ ఉన్నదా లేదా అనేది మాట్లాడాలి. నిజంగా సన్మానం ఎవరు నిజంగా దేవుని ఆత్మ చేత నడిపించబడుతుంటే పౌలు రాస్తుంది. దేవుని ఎరుగుదలని వారు చెప్పుకుంటున్నాను అసహ్యులను అనుభవం ప్రతి సత్కార్యం విషయం భ్రష్టులు అయి ఉంటుంది. దేవుని ఎరుగమన్నట్టు ఉంటారని ఆ దేవుడు సంఘాలలో
ఆ ప్రమాదం రాకుండా తీర్పుకు రాసిన పత్రికలు ఉంటుంది 3వ అధ్యాయం 16వ వచనం. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుంటుంది కానీ అసహ్యులను అవిధేయులను సత్కారం విషయాన్ని భ్రష్టుల ఉంది తమ క్రియల వల్ల ఆయన ఎరుగనట్టు ఉన్నారు. మన సమయంలో గురించి రాస్తుంది, తీర్పుకు రాసినట్టు చెప్తుంది. ఇటువంటి వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళు చాలా దేవుడు. వాళ్ళ ప్రతి ఒక్కరు వాళ్ళు దేవుని వాక్యం చెప్తారు, దేవుని సన్నిధిలో ఉంటారు, దేవుని ఆత్మతోటి వాళ్ళు వ్యవసాయాన్ని దేవుని కుమారుడు అని చెప్తారు. కానీ వాళ్ళ పనులు చూస్తే మాత్రం ఆయన తెలియనట్టే చేస్తుంటారు. ఇటువంటి ఎంత ప్రమాదం అంటే అప్పుడు దేవుడు డిసైడ్ చేసినప్పుడు నోటి మాట చూట కానీ కంటి చూపుతో చేయడం. మనం చందాలు ఎంతో ఇచ్చినాం, మనం ఏమో చేస్తున్నాం, అన్నిటిని దేవుడు నీతిని బట్టి చేస్తున్నాం. నువ్వు చేసిన నీతి కార్యాలన్నా దుర్నీతికి సంబంధించిన డిసైడ్. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని ఆత్మ ద్వారా మనం నడిపించబడకపోతే ఆమె ఆత్మతోటి మనం నాశనం చేస్తాం. వాతావరణ సమయంలో జరిగి దేవుని పరిశుద్ధాత్మ కార్యం అంటే కాబట్టి వెరీ కాన్షియస్. అందుకని ఆత్మకు వ్యతిరేకంగా యూజ్ చేయాలి. దేవుని కుమారుని అంటే కూడా దానికి క్షమాపణ ఉంటుంది. ఆయన ఆత్మని దుఃఖపరుస్తూ దానికి క్షమాపణ లేదు, నిత్య నాశనం. ఇంత కఠినంగా దేవుని ఆత్మ గురించి ఎందుకు రాస్తుందంటే ఆ ఆత్మని ఆర్పే కెపాసిటీ మనకే ఇచ్చింది. అందుకే ఆత్మను ఆర్పకూడదు అంటే, ఆత్మను ఆర్పడంటే ఏం చేయాలంటే ప్రతి విషయం కృతజ్ఞత ఉపయోగించాలి. నిరపేయక పాల్గొంటే ఎప్పుడు సంతోషంగా ఉండాలి. కృతజ్ఞత చెల్లించాలి అంటే నాకు వర్కేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంతా నా దగ్గర ఏంటంటే కృతజ్ఞత థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టుకుంటే మనం చనిపోతే థ్యాంక్స్ గివింగ్ చెప్పాలండి. ఎందుకంటే కృతజ్ఞత చెల్లించాలి. దేవుని డిసిషన్స్ వస్తుంది. అప్పుడు దేవుని ఆత్మ మన లోపల ఉంటుంది. దేవుని ఆత్మని మనమే ఆర్పేసినట్టు మనం పాపం చేసినప్పుడు దేవుని ఆత్మ దూరం. దావీదు చెప్తారు, ఆత్మ నా నుండి దూరం చేయకుండా. పరిశుద్ధాత్మ మన లోపల ఉండాలా లేదా దానికి రెండో కారణం. ఒకటి మనని దూరం చేసుకోవచ్చు, ఒకటి మన క్రియలను బట్టి దేవుడి ఆత్మ దూరం. అప్పుడు దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్నాం, మన డిసిషన్ మేకింగ్ అంటే తప్పు వస్తుంది, దేవుని పక్షాన ఉండవు. అందుకని సంఘాలు విడిపోవడానికి కారణం సంఘాలలో అక్రమాలు ఇంకా ఉంటుంది. దేవుని సేవకులు అని చెప్పుకునేటోళ్ళు, దేవుని చిత్తాన్ని పనిచేసేటోళ్ళు, ఒకప్పుడు దేవుని వాక్యం అనర్గళంగా చెప్పగలిగినది కూడా దేవునికి వ్యతిరేకంగా నడుస్తుంది సంఘాలను ఐక్యత లేకుండా. ఎందుకంటే ఆత్మను ఆర్పే పరిస్థితులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు భయంకరమైన శిక్ష ఉంటుంది. అయితే అందుకని చిత్తం చేసుకోబోయిన 2వ రాసినట్లు అంటారు, ఆ ధర్మ విరోధమైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నోటి ఈపులు చెప్తామని సంహరిస్తాడు. అటువంటి ధర్మ విరోధమైన ఆలోచన విధానం ఎప్పుడు మనకుంటుంది అప్పుడు దేవుని ఆత్మ దగ్గరికి ఆ ఆత్మ మన మనస్సాక్షితో మాట్లాడుతుంది. ఏదైనా చేసే తప్పు అని చెప్తా ఉంటుంది. చెప్పినప్పుడు మనం వెంటనే వినాలి. దాంట్లో మన సొంత పురుగు వాడి మన అర్థ కాదు, ఏదో రాజకీయాలు చేస్తుంది కాబట్టి మనం ఇంత చేస్తూనే ఉంటుంది పరిస్థితులు అనేది. మనం మన డిసిషన్ ఆలోచన మొదలు పెట్టినప్పుడు దేవుని ఆత్మ దూరం మనం సక్సెస్ అయిపోయిన కొన్నిసార్లు, కానీ అది దేవునికి విపరీతమైన సక్సెస్ ఉంటారు. ఎంతమంది అధికారులు లేరు, రాజులు, వాళ్ళందరూ నాశనం అయిపోతారు. ఇప్పుడు ఈసారి ఘనపరిచే పని జరగదు. అందుకని మేము సంఘాలు ఎంత పవర్ఫుల్ లీడర్ అనుకున్నాము, అటువంటి లీడర్స్ తోటి సంఘాలు విడిపోయింది. అటువంటి లీడర్షిప్ తోటి దేవునికి మహిమ కలుగుతుంది, దేవుని సువార్త జరుగుతుంది, దేవుని సేవకులు కష్టాలు. ఇదంతా కూడా లీడ్ చేసేది ఏ ఆత్మ. సో క్రిస్మస్ ఆత్మ లేని క్రిస్మస్ అంటే అది ఏసే పుట్టినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారానే ఉంటుంది. సమయంలో ఏసే ఉండాలంటే పరిశుద్ధాత్మ ద్వారానే ఉంటుంది. మన లోపల ఏసే ఉండాలంటే పరిశుద్ధాత్మ ద్వారానే. క్రీస్తు రూపంలోకి మనం మార్చబడాలంటే ఆ ఆత్మతోటి మార్చబడుతుంది. కాబట్టి యాక్ట్ ఆఫ్ ద స్పిరిట్, ద మినిస్ట్రీ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఈ వివేకానం దాన్ని గమనంలో పెట్టినప్పుడు దేవుని చిత్తానుసారమైన పనులు చేయడానికి ఆ ఆలోచనలో దేవుడు ఆయన ఆత్మ ద్వారా దేవుడు సంగతి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న.